హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు డివోషనల్ స్టోరీస్. ఈరోజు మనం శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం. జూలై 24 అమావాస్యతో ప్రారంభమై ఆగస్టు 23వ తారీఖు మనకు శ్రావణ మాసం ముగిస్తుంది. జూలై 25వ తారీఖు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1, 8, 15, 22 మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చేసాయండి మనకి. అలాగే వరలక్ష్మి వ్రతం శుక్రవారం వచ్చేసిందండి. చాలామంది ఈరోజు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు. అలాగే శుక్రవారం తర్వాత శనివారం ఆగస్టు శనివారం 9వ తారీఖు రాఖీ పౌర్ణమి వచ్చింది. ఆగస్టు 15 హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆగస్టు 16 వచ్చేసరికి కృష్ణాష్టమి. అలాగే ఆగస్టు నెలలో 27వ తారీఖు వినాయక చవితి వచ్చింది. చాలా పండుగలు ఈసారి ఆగస్టు నెలలోనే వచ్చేసాయి. వినాయక చవితి, రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, ఇలా పండుగలన్నీ వచ్చేసాయండి. అందరూ బాగా జరుపుకోండి. అలాగే మంగళవారాలు 4 మంగళవారాలు వచ్చాయి. జూలై నెలలో 29వ తారీఖు మంగళవారం వచ్చింది. అలాగే 5, 12, 19 అన్ని మంగళవారాలు వచ్చాయి. మొత్తం 4 మంగళవారాలు వచ్చేసాయండి. 9వ తారీఖు ఎవరైతే మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారో అది ఈరోజు చేసుకోండి, చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.